ఏం చేస్తాడు, ఏం బీగుతాడు అనకూడదు కానీ అది మట్టి కంపల్సరీ చెప్పగలుగుతాం. అంతకన్నా ఎక్కువ చెప్పలేము. 175లో 160 100% గెలుస్తాడు. వైఎస్ గారు కాంగ్రెస్ తెలుగుదేశం. ఈసారి జనసేన టీడీపీ ఇద్దరు కూడా కలిసి ఎన్నికలకు వెళ్తా ఉంటున్నాయి. దీని ప్రభావం నాకు ఉన్నది 1 ఎకరం పొలం ఉంది. నువ్వెప్పుడు ఒకరోజు పని చేసి నెల మొత్తం పని చేద్దాం, నెల మొత్తం నాకు అవసరం ఉంది కదా సచివాలయంతో. అక్కడ మోడీ పార్టీ అది బీజేపీ 10 సీట్లు వస్తాయి అనుకున్నది 8 సీట్లు వచ్చినాయి. చెప్పండి, రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఇప్పుడున్న జగన్ పరిపాలన బాగాలేదా? బావాల అంటే పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. పథకాలు, సుఖమైన పథకాలు, పనికిరాని పథకాలు ఎందుకు, పనికిరాని పథకాలు ఎందుకంట ఇచ్చే బియ్యం మధ్య బియ్యం ఇస్తే చాలు. అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారని బాగుండదు ఆయన పని, బాగానే ఉంటుంది ఆయన పని. ఎందుకు జగన్ వచ్చి ఏం చేస్తాడు, ఏం బీగుతాడు అనకూడదు కానీ చంద్రబాబు గారు రావాలంట. చంద్రబాబు నాయుడు వస్తాడు గ్యారెంటీకి, నేను చెబుతున్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి. ఇక్కడ కూడా పోయిన ఎన్నికల్లో 17,000 ఓట్లు మెజార్టీ వచ్చాడు అబ్బాయి చౌదరి. ఇప్పుడు మెజార్టీ 10,000 తగ్గినా ఒక 5-6,000 ఓట్ల మెజార్టీలో మళ్ళీ అబ్బాయి చౌదరి దెందులూరు నియోజకవర్గాన్ని గెలుస్తాడు. మాకు నమ్మకం అది. ఏమండి, అంటే ఆయన అభివృద్ధి ఏమన్నా చేశాడు ఈ నియోజకవర్గం? చేసిన కాడ చేశాడు. మాకున్నవి దెందులూరు మండలం, పెదపాడు మండలం, పెదవేగి మండలం. ఈ 3 మండలాల్లో ఆ 2 మండలాలకి బాగానే చేశాడు. కాకపోతే ఇక్కడ కూడా వస్తున్నాడు. ఆయన ఏంటంటే డప్పులు, గానా భజనాలు, మేజువాణీలు, మందులు ఇవ్వడం. సైలెంట్గా వస్తాడు, ఆయన పైన చేసుకుంటాడు. ఎండి ఆఫీస్కి వస్తాడు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు. దానికి తప్పు లేదు. ఆయన పనితీరు బాగుందా? పనితీరు సైలెంట్గా ఉంటాడండి. గొడవలు ఇలాంటివి ఉండవు ఆయన. అది ఈయన ఏంటంటే కొన్ని భోజనాలు పెట్టేయటం, నలుగురిని పోగేయటం, ఇష్టాచారంగా గెంతటం, తాగటం, ఇది బాని చింతనేని గారు. అయితే ఎవరు గెలిచినా మాకు ఒకటే. కాకపోతే పనులు ఇంతవరకు ముఖ్యమంత్రుల మీద ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనేది ఒక పాయింట్ కావాలి, ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు మనం చెప్పాను మీకు మాట ఛానల్కి, మనకు ఆలోచన ఉండి చెప్పాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేసి, ఆడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నాకు అది రాలేదు ఇది రాలేదంటే వచ్చిన వాళ్ళు బాగానే వస్తున్నాయి, బతుకుతున్నారు, పెడుతున్నాడు. మనం ఏం చేస్తాం దానికి? ఆయన రాలేదు, ఎమ్మెల్యే గారు మా ఇంటికి రాలేదు, నన్ను పరామర్శలేదు. ఇప్పుడు చేళ్ళు కొంతమంది రైతులు పోగు చేసుకున్నారు, వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు నా చేను పోయిందని పెట్టేస్తున్నారు. వాళ్ళని ఏమంటాం మనం చెప్పండి? ఆశ ఒక 5,000 అని వస్తాయిగా, చూసుకోవాలి. మరి అలాంటివి చెప్పరు. మరి ఇక్కడ నాయకత్వం వహించిన వాళ్ళు కొంతమంది దొంగలు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో, లేదని అంట్లా. మళ్ళీ దాంట్లో సంబంధించినోడు ఇప్పుడు మాట్లాడినాడు నాని, ఈడు వైఎస్ఆర్ పార్టీ వాడే. ఏం చెప్తావు? వాళ్ళమ్మ అంట తెలంగాణలో వదిలేసి వాళ్ళ అమ్మ గురించి ఎందుకు, మన అమ్మ మా నాన్న గురించి మనం చూసుకోవాలి. ఆమె ఏం చెప్పింది? నిజమ్మా తెలంగాణలో సరిమల వెనకమాలు వెళ్తాను, ఇక్కడ నేను రాజీనామా ఇచ్చేసాను చెప్పింది కదా. ఇక ఆ బడ్జెట్ గురించి మనం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మన అమ్మని, మన పిల్లల్ని మనం చదివించుకొని మనం శుభ్రంగా ఉండాలి. వాళ్ళ అమ్మ గురించి మనం మాట్లాడుకో, ఆయన తెలియదు ఆయనకి. ఏమండే? సరే బాబా, ఇప్పుడు వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడండి. ఆయన వస్తారు అంటే ఈసారి తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. అవును, జనసేన తెలుగుదేశం వెళ్తే మరీ మంచిది. తెలంగాణలో 8 సీట్లు పోటీ చేశాడు జనసేన. డిపాజిట్లు లేవు. ఒక అమ్మాయికి వచ్చింది డిపాజిట్, మిగతా వాళ్ళకి లేదు. అక్కడ మోడీ పార్టీ అది బీజేపీ 10 సీట్లు వస్తాయి అనుకున్నది 8 సీట్లు వచ్చినాయి. ఆయన జనసేన సలవా అటువంటిది. ఆ ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందా? ఉండదు. ఆ ప్రభావం ఎక్కడెందుకు ఉంటుందండి? ఉండదు. ఈ రోజున కాంగ్రెస్కి వేశారంటే జైల్లో ఉండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కాంగ్రెస్ చేయమన్నాడు. మీకు తెలుసు ఆ విషయాలు, నేను చెప్పక్కర్లా. కాంగ్రెస్కి ఓటైనా మా తెలుగు వాళ్ళందరూ అక్కడ ఎక్కువ ఉన్నారు, అందుకు అక్కడ కాంగ్రెస్ గెలవగలిగింది. ఈ లోతు విషయాలు వీళ్ళకి ఎవరో తెలియదు కదా. మరి అలా చెప్పాడు. మనం చేసుకొని తప్పులేదు. మాకు ఉద్యోగాలు ఇప్పించారు మా చంద్రబాబు నాయుడు, అందుకే మేము కాంగ్రెస్కి వేయమన్నాం, కాంగ్రెస్ చేసామంటున్నారు. తప్పులేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి పరిస్థితి? ఓటుకు నోటు కేసుకి దొరికారా? చంద్రబాబు నాయుడు దొరికాడా?
మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేయమన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. సోనియా గాంధీ ఫోన్ చేసి ఆ రాజకీయాలన్నీ మాకు తెలుసు, కాకపోతే గొడవలకు వెళ్ళాం, నిదానంగా మాట్లాడతాం, వాస్తవాలు చెప్తాం. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి ఏం తక్కువ వచ్చింది? వాలంటీర్స్ని పెట్టాడు. ఇంటింటికి తెల్లారిపాటికి 6 గంటలకే వాళ్ళు పెన్షన్ ఇచ్చేస్తున్నారు. ఏమండి మరి అలా చేశాడా? ఈయన గవర్నమెంట్లో ఉంటాడు, గత గవర్నమెంట్లో ఉంటప్పుడు పెన్షన్కి వెళ్తాను పంచాయతీ ఆఫీస్ చుట్టూ 3 రోజులు 4 రోజులు తిరిగేవాడు. ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. అయిపోతుంది కదా పని. ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఎందుకు కట్టాలంటే కట్టాడు, అనుభవంగా కట్టాడు. నీ ఇష్టం, నీ ఓటు, నీ హక్కు. నాకేమంటాను, ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళకి ఏమంటారు. ఎవరిష్టం ఆడిది. ఆ గెలుపు ఓటం అన్నది అప్పుడు ప్రజల్లో వస్తుంది. అంటే ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఉందో అడ్డుగోలు పరిపాలన అన్యాయం కనపడుతుంది అందరికీ. కేసీఆర్ కన్నా అన్యాయంగా పోతాడు ఈ గ్యారెంటీగా. అది మట్టి కంపల్సరీ చెప్పగలుగుతాం, అంతకన్నా ఎక్కువ చెప్పలేము మేము. వచ్చే నెక్స్ట్ ఎలక్షన్కి 2024లో సీఎం 175లో 160 వస్తుంది. వాళ్ళకి 160 వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం ఆయనే. ఇంకేమన్నా వాళ్ళ గురించి ఏమన్నా చెప్పాలా? అంటే ఏ విధంగా మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఏ విధంగా అంటే వాళ్ళు చేసే మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళు చెడ్డపాలన చేతల ప్రతి వాళ్ళు కూడా ఇస్తున్నారు, ఏదో ఇస్తున్నారు వాళ్ళు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కేవలం ఎక్కడ అభివృద్ధి అనేది జరగదు ఆయన ఇస్తున్నాడు, మేము తీసుకుంటున్నాం. అది అంటే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు. పెరిగితే దాన్నే ఉన్నాడు. ఏ సీఎం ఎక్కినా పెరుగుతుందండి. అది మనం కాదు, ఏ సీఎం సరే వాడు పెన్షన్ కూడా ఉండవు. అంటే ఈసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కలిపి ఇద్దరు ఒక్కడి మీద కుస్తీ పడుతున్నారు వాళ్ళిద్దరు. ఏది పని మనం చేయలేకే వాళ్ళు గెలవలేక, అది కూడా ఇంపాసిబుల్. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు సార్? ఇప్పుడు చేసే పథకాలన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడని మేము అనుకుంటున్నాం. ఇంతకంటే ఎవరు ఏమి చేసేది ఏముండదు, అది మేము చెప్పేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయిందని అంటున్నారు. అప్పుల్లోకి ఎందుకు వెళ్ళదు స్వామి? కూలోళ్ళకి కూలీ పెరిగింది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి అంటే నిత్యావసర ధరలు పెరుగుతాయి, మరి కూలి కూడా పెరిగింది కండి రైతుగాను. ఇప్పుడు తాపీ పని చేసేవాడికి 1000 రూపాయలు కూలి అయింది, ఉప్పనూరుకి వెళ్ళేవాడికి 1000 అయింది. అన్నీ అవుతున్నాయిగా, మరి దాన్ని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ముఖ్యమంత్రి ఏమో కానీ అసలు గవర్నమెంటే చాలా దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నీ ఎవరికో ఒక 10% కోసం 90% సోమరిపోతులు తయారు చేస్తారు. ఇవాళ ఆయన ఇచ్చే ఫంక్షన్స్లో తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత మాలాంటి యువకుల మీద ఉందా లేదా? ఉన్నప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ మినిమం 30-40 వేలు సంపాదించే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులని రేషన్ కార్డులోంచి తప్పుకుని కొత్త రేషన్ కార్డు పెట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులు సపరేట్గా ఉన్నారని చెప్తున్నారు. ఎంతమందికి ఇల్లు ఇచ్చే ఫంక్షన్స్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. దెందులూరులో ఎన్ని ఫంక్షన్స్లో నిజంగా ఫంక్షన్ మీద బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నా తండ్రి ఎంప్లాయీ, కొడుకుని మామూలుగా మా రెడ్ కార్డు కాబట్టి తీసేయాలి. అలాంటిది నువ్వు అనవసరంగానే సబ్సిడీలు కానీ ఇలాంటివన్నీ ఇచ్చి తల్లిదండ్రులని సపరేట్ కార్డులో పెట్టేసి వాళ్ళకి ఫంక్షన్ వద్దని చెప్పని, కరెంటు బిల్లు ఎక్కువ వద్దని చెప్పని ప్రజాధనాన్ని దుర్వినియోగం చాలా ఎక్కువ చేస్తున్నారు. సంక్షేమం అనే ముసుగులో ఓటర్లను తయారు చేసుకోవడం తప్పితే ఆయన ఒక వర్గాన్ని దీన్ని సంపాదించుకోవడం తప్పితే ఆయన చేసేది ఏముంది? ఆయనకి వై నాట్ 75 అన్నప్పుడు గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు గారు ఆయన సమీప అభ్యర్థి కింద 6-7 సంవత్సరాలు కష్టపడి ఉన్నాడు. వైనాడు 75లో యార్లగడ్డ వెంకటరావు గారికి బీఫామ్ ఇస్తే కొట్టరా? వల్లభనేని వంశీ గారికి ఇస్తేనే కొడతారా? నువ్వు చెప్పిందేంటి? మా లాంటి యువకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కొత్త యువతరాన్ని తీసుకొచ్చి నా పార్టీలోకి వచ్చేవాళ్ళు ఎవరు కూడా అవతల పార్టీలో సభ్యత్వం కానీ పదవులు కానీ అనుభవించకుండా రావాలని చెప్పాడు. ఇవాళ నువ్వు చేసేదేంటి? దెందులూరు నియోజకవర్గంలోనే ఎక్కడైనా సరే ఇవాళ ఓల్డ్ వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల వాలంటీర్లు, సచివాలయం ఎంప్లాయీస్ తప్పితే ఆయన వెనకాల ఆయన సీఎం అవ్వాలని చెప్పిన పాదయాత్రలో నడిచిన నాయకులు ఎంతమంది ఉన్నారు? 175 నియోజకవర్గాలు చూసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని చాలామంది యువకులు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, నాయకులు కూడా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఆయన కన్వీనర్లు పెట్టిన పాత కన్వీనర్లు ఎవరెవరు ఉన్నారో ఆయన వెనకాల చూసుకోవచ్చు. 56 కార్పొరేషన్లు పెట్టారు. నేను బీసీ సామాజిక వర్గం చెందినవాడిని, యాదవుడిని. ఒక లోన్ ఇచ్చావా నువ్వు? ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఇంకెందుకు? రైతు భరోసా కేంద్రాలు పెట్టారు.
రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పుడు నువ్వు ఎరువుల ధరలు ఎంత పెంచావు? అంతే కదన్నా. వడ్లు ఎన్ని పండితే కొనొచ్చు కదా, వడ్లు తయారు చేయలేం కదా, ఎరువులను అయితే తయారు చేయగలం, రైతు వడ్లు తయారు చేయలేడు కదా. 45 బస్తాలు పండితేనే ఆడు ఎన్ని బస్తాలు అమ్ముతాడో అన్ని బస్తాలు కొనుక్కోవాలి. ఏది మళ్ళీ అదే కమిషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టే మచ్చు పట్టుకెళ్ళడం, వాళ్ళు ఆర్బీకే సెంటర్కి వెళ్తాం, అక్కడ మచ్చు చూసుకోవడం, మళ్ళీ వాళ్ళు రైస్ మిల్లర్ దగ్గర పంపించడం, రైస్ మిల్లర్ మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉందంటాం, ఎంత కడతామంటాం కట్టించుకోవడం. ఏది కూడా గవర్నమెంట్లో పారదర్శకత తెలియదు. అంటే కేవలం సంక్షేమ పథకాల వరకే పరిమితం అయ్యారు కానీ సంక్షేమం అనే ముసుగులో ఆయన కార్యకర్తలను తయారు చేసుకుంటున్నానని చెప్పి ఆయన అనుకుంటున్నాడు అంతే. ఏ ఊర్లో అయినా సరే సచివాలయం 1వ తారీఖున అందరిని తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఛాలెంజ్ చేసి రామని చెప్పండి, మేము వస్తాం. ఎవరి పిల్లోడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్కి ఆదాయాలు చూపించకుండా, గవర్నమెంట్కి లెక్కలు చూపించకుండా పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులని బికార్ల కింద వదిలేస్తున్నారు. రేపొద్దున ఈయన ఇచ్చే అమ్మఒడి గురించి రేపొద్దున నా పిల్లోడు స్కూల్కి వెళ్ళదని చెప్పి నేనే కొట్టాను అనుకో, అడేమంటాడు, నువ్వు చదివించావంటారు నన్ను రేపుకా అని అడుగుతాడు. ఆయన పిల్లల్ని ఆయన చదివించుకుంటాడు లండన్లో, మా పిల్లల్ని మేము చదివించుకోవాలం కదా. బ్రాందీ షాప్ కూడా స్కానర్ ఎందుకు పెట్టలేదు? బ్రాందీ షాప్ కూడా స్కానర్ ఎందుకు పెట్టలేదు? అన్ని చోట్ల స్కానింగ్ ఉంది, మరి బ్రాందీ షాప్లోనే ఎందుకు స్కానింగ్ పెట్టలేదు? బ్రాందీ షాప్లో ఉన్న ఆదాయం ఎంత, అక్కడికి వచ్చే కస్టమర్లు ఎంత, ఇవాళ తాగేది ఎంత, నువ్వు ఇచ్చిన లైసెన్సులు ఎంత? బ్రాందీ షాప్ ఎక్కువ విచ్చలవిడిగా అమ్ముతున్నావు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఎక్కువగా రోగాలు వచ్చి హాస్పిటల్లో చెందుతున్నారు. ఏదైనా ఇప్పుడు ప్రజాధనమే కదా ఉపయోగించేది. ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఆయన చెక్ చేసుకోమని చెప్పండి. ఆయన బయటకు వస్తే కదండి. 56 మంది సలహాదారులు, ఇప్పుడు 56 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. వాళ్ళ జీతం ఎంత? మా యాదవ్ సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, హరీష్ యాదవ్ గారు. ఆయన ఎన్ని లోన్లు ఇచ్చారు? ఆయన ఇప్పుడు వరకు ఎంత అయితే జీతం తీసుకున్నారో మళ్ళీ స్టేట్ మొత్తం డైరెక్టర్స్ ఉన్నారు 10 మంది దాకా. ఎందుకు ఆ కార్పొరేషన్స్ ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం తప్పితే? సచివాలయం ఎంప్లాయీస్ ఒక్క విఆర్ఓ, ఒక్క ఈఓ అన్ని గవర్నమెంట్లోనే, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ కానీ చంద్రబాబు గవర్నమెంట్ కానీ అంత స్టార్టింగ్ నుంచి కూడా 9 మంది చెత్త తీసేవాళ్ళు ఉన్నారు మా దెందులూరులో. 22,000, 22,000 నుంచి 25,000 పాపులేషన్ ఉండేది. 25,000 మంది వేసే చెత్తని 9 మందే. ఆ గవర్నమెంట్లోనూ 9 మందే, ఈ గవర్నమెంట్లోనూ 9 మందే. కానీ ఆ గవర్నమెంట్లో ఒక ఈఓ చేసే పనిని ఈ గవర్నమెంట్లో 3 సెక్రటరీలు, 30 మంది సచివాలయం స్టాఫ్. అంటే సచివాలయం ద్వారా ఎందుకన్నా జరిగేటువంటి సచివాలయంలో పొద్దున్నే 9:30కి ఏం చేస్తున్నారు రామనండి? నువ్వు ఎప్పుడు ఒకరోజు పనిచేసి నెల మొత్తం పని చేస్తుంటే నెల మొత్తం నాకు అవసరం ఉండదు కదా సచివాలయంతో. అందరికి ఒకేసారి రాదు కదన్నా. 11,000 మంది పాపులేషన్ ఉన్న వాళ్ళు ఉంటే 11,000 మందికి అవసరం అయితే 11,000 మందికి నెల మొత్తం రాదు కదా. అంతకుముందు పాలన జరిగింది కదా. నువ్వు ఒకేసారి మార్చేద్దానంటే జరగదు కదా. ఇన్కమ్ ఎలా పెరుగుద్ది? వాళ్ళకి ఒక్కొక్కరికి 30,000 జీతం, మా దాంట్లో 30 × 30 ఎంత? 9 లక్షలు. కరెంటు బిల్లు, ఎక్స్పెండిచర్ 3 కోట్లు పెట్టి సచివాలయాలు కట్టారు. ఆ 30 మంది కూర్చోడానికి మొత్తం 9 బిల్డింగ్స్ అవసరమా? ఆర్బీకే సెంటర్ ఎందుకు? మాకు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, గోడౌన్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం భూమి తగ్గుతుంది కానీ పెరగదు కదా. వ్యవసాయం చేసేవాడు తగ్గుతున్నాడు, కమర్షియల్ ల్యాండ్స్ అయిపోతున్నాయి. కానీ ప్రతి సంవత్సరం మినిమమ్ 20-30 ఎకరాలు కమర్షియల్ ల్యాండ్స్ అయిపోతున్నాయి. ఏది చెప్పండి, మామూలు చెప్పేది. అంతకుముందు గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఏదైనా మారాలి. అంటే ప్రజల వద్దకే పాలన అనే చెప్పేసి ఏది ప్రజల వద్దకే అన్నాను అన్న. నాకు కూడా ఏదైనా వస్తే అమ్మఒడి పడుతుంది, చెల్లికి జడ పడుతుంది, నాన్నకు ఇంకోటి పడుతుంది, ఇది కాదన్నా. ఇప్పుడు ఆడు కష్టపడడానికి ఏం చూపించావు అంటున్నా నేను. ఉపాధి లేదు. ఇప్పుడు నేను కష్టపడడానికి ఏం చూపించావు? నాకు 10 గేదెలు ఉన్నాయి, నేను 20 గేదెలు చేయగలనా? ఈ గవర్నమెంట్లో ఒక లోన్ ఇచ్చావు నువ్వు, పిఎంఆర్వై కానీ సిఎంఈవై కానీ ఏమి ఇచ్చావు? ఆటో అతనికి 10,000 వేసావు, ఎన్ని ఫైన్లు రాతున్నావు? ఆటో అతను ఏమన్నా ఇక్కడ నుంచి ఏలూరుకి 20 రూపాయలు తెలుసా? అందరికీ ఆటో ఉంది, అందరికీ బళ్ళు ఉన్నాయి, అందరూ బతుకు తెరువు ఉంది. నువ్వు ఇంకేంటి వెరైటీ చేసేదండి? అలా సపరేట్గా 10,000 వేసాను, పిల్లల్ని చదివించుకున్నాడు 15,000 ఇచ్చాను, ఎవడో ఒక తాగుబోతున్నా కొడుకున్నాడని చెప్పని ఆడేదో పిల్లల్ని బడికి పంపించట్లేదని చెప్పని 90 మందిని తాగుబోతున్నా కొడుకు చేస్తామండి చెప్పనా? ఇప్పుడు నా పిల్లల్ని నేను చదివించుకోగలను, నా ఫీజు నేను కట్టుకోగలను. పిల్లల కోసమే కదా మనం కష్టపడేది. మనకు ఎదరేదో టార్గెట్ ఉండాలి కదా. అంతేగాని గవర్నమెంట్ చదివిద్దని చెప్పి ఇంకో 4 పిల్లల్ని కనేసి బడికి పంపించేసి అన్నగారు అమ్మఒడి పెట్టారంటే అమ్మఒడి సరే, మాకు అమ్మఒడి, మా పిల్లలకి అమ్మఒడి సరే, మీ అమ్మగారిని తీసుకొచ్చి ఆ బొడిలో పెట్టుకో. ఇంకా ఆవిడకి పెద్ద వయసు వచ్చింది కదా. అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేదవాడు సంతోషంగా ఉంటున్నాడు అని అంటున్నాడు. ఎందుకు ఉంటున్నా? నువ్వు మైక్ పెట్టగానే నేను కూడా పవన్ కుమార్ చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చూస్తాడు, లేకపోతే ఇంకోటి ఎవడో చూస్తాడు, లేదా ఇంకో అయ్యగారు ఏదో పీకుతాడు అని చెప్పని చూస్తారు. వాస్తవాల్లోకి వెళ్ళి చూడమను. పెట్రోల్ ధర ఎంత,
పెట్రోల్ ధర ఎంతో చూడమను. ఆయన ఎక్కినప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, ఎందుకు ట్యాక్స్ పెరుగుతుంది? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ 23 రూపాయలు మినిమం ఉంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం. నువ్వు ఆ 23 తగ్గిస్తే నాలంటి బతుకుతారు కదా. నువ్వు ఇచ్చింది ఏంది? ఏంటండి ఓపెన్గా ఛాలెంజ్ రావచ్చు. ఇల్లు ఇచ్చావు అన్న, నేను నా తెలియగడతాను. ఇల్లు ఇచ్చి 1,50,000 ఇల్లు అయిపోద్దా? మైక్ మీరు పెట్టి చెప్పండి. మరి చెప్పండి, స్టేట్ గవర్నమెంట్ ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత చెప్పమన్నా ఒకసారి. అదిగోండి ఆ శిలాపాలకం చూసుకోండి. అక్కడ ఏబీసీ రోడ్ అని చెప్పని అక్కడ 2,15,00,000తో స్టార్ట్ చేశారు. అక్కడ సగం రోడ్ వేసి ఆపేసి మళ్ళీ ఇంకో శిలాపాలకం వేశారు. అది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అసలు అభివృద్ధి జరగట్లేదని నేను అంటున్నది. కాలానుగుణంగా జరిగేది కానీ ఇక్కడ ఆయన తీసుకొచ్చి మంత్రదండం అయితే ఏం చేసేది అయితే లేదు. పాత సీసాలో ఏదో కొత్త సీసాలో పాత సారా తప్పితే రాజకీయాలు పాత రాజకీయాలే. అయ్యగారికి దండం పెట్టి అమ్మగారికి కాళ్ళు పట్టే ఎవరి దగ్గర డబ్బు ఉంటే నాయకుడు అంతేనా. ఇక్కడ పేదవాడికి ఏది వచ్చేసేదేం లేదు. ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు తిరిగితేనే ఇక్కడ దిక్కుదేమని లేవు. ప్రభాకర్ ఇక్కడ 108 పట్టాలు తీసుకున్నానని చెప్పని ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు 90 రోజులు ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు నేను అదే పార్టీలో ఉన్నాను. ఇవాళకి ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి? 4.5 ఏళ్ళు. అది మా ఎమ్మెల్యే గారు పనితీరు. దీని మొత్తానికి డ్రింకింగ్ వాటర్ ఇస్తానని చెప్పని ఇక్కడ 2 ఫిల్టర్ బ్యాట్లు శాంక్షన్ చేశాడు కొడాలవరి చెరువు మీద స్టార్టింగ్లో. అప్పుడు నేను ఉన్నాను. ఇవాళ అటు వెళ్ళిన తర్వాత అక్కడ చెరువు ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసి రండి. ఓకేనండి. ఇక్కడ కృష్ణకాలం ఉంది మాకు, ఎండింగ్ ఇది. విజయవాడ నుంచి ఎండింగ్ కాలువ మాకు. ఇక్కడ హరిజన్ వాడకి దగ్గరలో 1 కిలోమీటర్ రివిటింగ్ వాల్ కడతానని చెప్పాడు. లేదు ఇక్కడ అంతా ఎలా ఉందంటే ఏదైనా ఒక చౌదరి గారు ఉంటే గడిచిపోద్ది. అర్థమైందా? ఇక్కడ ఎవరు నువ్వు పార్టీకి కష్టపడ్డావా లేదా వాడి పార్టీలో పనిచేసాడా లేదు. ఇక్కడ 17 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఒక్క ఎస్సీ క్యాండిడేట్ కూడా ఉండడు. ఒకే ఒక ఎస్సీ క్యాండిడేట్ కూడా ఉండడు. ఓకేనా? 4 మండలాలు ఉన్నాయి. ఒక్క మండలంలో కూడా బీసీ మండల కన్వీనర్ ఉండడు. ఓకేనా? ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవడైనా గెలవని ఏ ఉద్దేశంతో గెలుస్తాడు? నా పంచాయతీని డెవలప్ చేస్తానంటకి. ఎక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టినా వేరే ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి అక్కడ కూర్చుంటాడు. వీడికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు. పేరుకే వీళ్ళు ఎంపీటీసీ ఉన్నాడు, జడ్పీటీసీ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు. వాళ్ళు ఎవరికి సంబంధం లేదు. బాస్ చెప్పితేనే పని అవుద్ది. ఏంటి ఈ బాసిజం ఏమో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఆయన అదే పందాలో ఉన్నాడు. ఆయన నమ్ముకున్న కార్యకర్తలు నెట్టేడు ముంచేసాడు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారండి? జగన్మోహన్ రెడ్డి. కారణం ఆయన ఇచ్చే పథకాలు బట్టి. అంటే ఆ పథకాల వల్ల ప్రజల సోమరబోతులు అయిపోతున్నారు, పనిచేయట్లేదు అని కొంతమంది అంటారు. కొంతమంది కాదు, మాలాటో లేని వాళ్ళకి ఆయనే చూస్తున్నాడు. అది అంటే ఆయన వచ్చిన తర్వాతే కొడుకులు లేరు ఏంటి, కోడల సూతల్లా ఏదో నెలతోటికల్లా 2,000 3,000 ఇస్తున్నాడు. వాటి మీద తింటున్నా ఎగిరి కూర్చుంటున్నాం. మా బల్లల మీద పని చేయలేము మేము, ఓపిక లేదు. 76 సంవత్సరాలు నాకు వయసు. అదే నాకు ఉన్నది 1 ఎకరం పొలం ఉంది. జగన్మోహన్ రెడ్డి చెబుతారండి కంపల్సరీగా పెట్టి ఇన్ని పథకాలు ఇస్తున్నారు. ఒకటిగా 5 కాదు 100 పథకాలు పెట్టిన 4-5 పథకాలు 100 పథకాలు పెట్టినవి పెట్టినట్టుగా జగన్మోహన్ గారు వస్తారు. మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన అసలు అభివృద్ధి ఏం జరగలేదు అంటారు. ఏం జరగలేదండి. ప్రతి వాళ్ళు ఆట జరగలేదండి. ఏం జరగలేదు చెప్పమన్నామండి. ఏం జరగలేదు పలానా చెప్పండి. ఏం జరగలేదు. పెట్టిన పథకాలు ఒకటి కూడా ఎక్కడ ఇస్తున్నాడు. ఇంకా అంతగా చేసేది ఏమిటంటారు. ఇంకా కావాలంటే ఎక్కడ తీసుకొస్తారు. పెట్టిన పథకాలు కూడా అన్నీ ఇస్తున్నాడు డెఫినెట్గా. ఇంకా కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు. మన రాష్ట్రంలో దోచుకోరు ఇస్తున్నాడు కదా సార్. పెట్టిన పథకం డెఫినెట్గా ఏది కావాలంటే అది. మాకు లేదు అనేది పథకం ఒకరికి వైఎస్ గారు కాంగ్రెస్ గారు తెలుగుదేశం ఎవరానికి లేదు కాదు. వాళ్ళు వీళ్ళు అనుకుంటే ప్రతి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇంకా అంతకంటే చేసేదండి. మాకు నమ్మకం అవి వస్తాడండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం అన్న మేము. మాకైతే ఇక్కడ రోడ్లు బాగోలా. మా ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో మాకు తెలియదు. బంగారం పంచాయతీ ఆఫీస్ పడగొట్టి ఇప్పుడు పంచాయతీ ఆఫీస్కి అట్లా చాలా ఇబ్బందులు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు రేట్లు బాగా పెరిగిపోయినాయి. మా లెక్క అయితే మా ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా మాకు తెలియదు అన్న. అంటే ఇప్పుడు జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం ఎలా ఉందంటారు?
జగన్ అబ్బాయిలు ఎవరికి వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లా. అందరికీ ఇస్తా అన్నారు, అందరికీ ఎవరికి వస్తున్నాయి లేదే లేదు. దాని ఏముందండి, ఎవరు బటన్ నొక్కుతా అంటున్నారు, బటన్ నొక్కుతున్నాడు వస్తున్నాయి అంటున్నారు. ఉద్యోగాలు జనవరిలో ప్రతి 10వ తారీఖు ఉద్యోగాలు వేస్తా అన్నారు. ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ వెళ్తాను, ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ లేదు. ఇది జాబులు చదువుకున్న వాళ్ళందరూ రోడ్ల మీద కూర్చుని డిగ్రీలు బీకాములు చేసి ఖాళీగా ఉంటున్నారన్న. ఈసారి జనసేన టీడీపీ ఇద్దరు కూడా కలిసి ఎన్నికలకు వెళ్తూ ఉంటున్నాయి. దీని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? ప్రభావం ఉంటుందన్న. ఏదైనా టీడీపీ వద్దే, మారద్దు ప్రభుత్వం, జనం కూడా మారద్దని కోరుకుంటున్నారు.